హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే ఒక అన్బాక్సింగ్ ముందుకు వచ్చానమాట. సో ఇది వచ్చేసరికి ఫోర్త్ స్టాక్ అనుకుంటాను గైస్. సో ప్రీవియస్గా వచ్చిన స్టాక్ వచ్చి దగ్గర 10 days కూడా ఉండదు అనమాట. సో త్వరగా అయితే సేల్ అయిపోయాయి అన్నీ కూడా. సో ఎందుకంటే మనం అంత మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తుంటాం కాబట్టి. అండ్ ఇన్సార్ వచ్చేసరికి గైస్ ఏంటంటే హెడ్ పాప్స్ కాకుండా ఒక 3 to 3.5 inches సైజ్లో తెప్పించాను అనమాట. అన్నీ కూడా మాన్స్టర్ కాక్స్ తెప్పించాను అనమాట. అండ్ ఇది వచ్చరికి 2 days వరకు అయితే ట్రావెల్ చేసింది అనమాట. నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఇప్పుడు లైక్ ఒక 24 hours అయితే ట్రావెల్ చేసింది అనమాట. బీభత్సమైన స్ట్రెస్లో ఉంటాయి అనమాట. సో నాకు తెలిసినంత వరకు హంప్ కానీ కలరేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తక్కువ ఉంటాయి. సో ఏం చేయాలంటే వీటిని మనము ఒక 4 to 5 days క్వారంటైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం అన్బాక్స్ చేద్దాం. సో ఫిషెస్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇందులో వచ్చరికి 5 వచ్చేసరికి SRDs ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి వచ్చి రెడ్ KML ఉంది. అండ్ 3 వచ్చేసరికి మనకి KMLs అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మనం మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువకి ఇస్తున్నాం అనమాట. ది బెస్ట్ ప్రైస్కి తీస్తున్నాను. ఇది వచ్చేసరికి అంటే ఈ అడల్ట్ సైజ్ లైక్ అడల్ట్ అంటే లైక్ 3.5 inches 3 inchesలో వచ్చిన ఫిషెస్లో ఇదే ఫస్ట్ కాబట్టి. సో ఇవన్నీ మనం ది బెస్ట్ ప్రైస్కి ఇవ్వబోతున్నాం గైస్. ఓకేనా. సో కింద వచ్చేసరికి మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో లింక్లో జాయిన్ అయిపోండి. మీకు అక్కడ సేల్స్ అప్డేట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అండ్ నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు వన్స్ గ్రూప్లో జాయిన్ అయిపోతే సో అక్కడ నా నెంబర్ ఉంటుంది. సో అడ్మిన్ అని చెప్పి అక్కడ నా నెంబర్ ఉంటుంది. సో నా నెంబర్ తీసుకొని మీరు పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి. ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాను అనమాట. సో మీకు ఈ ప్రైస్, నేను ఇచ్చే ప్రైస్ అయితే మీకు ఇంపాసిబుల్ అనొచ్చు. ఈ వీటిలో ఈ 3.5 inches 3 inches ఈ ఫిషెస్లో ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. బట్ మనం ఇస్తున్నాం. ఓకేనా. సో అన్నీ మన సబ్స్క్రైబర్స్ కోసం అనమాట. సో నాకు వచ్చి ఏంటంటే ఆన్లైన్ సేల్స్ కన్నా ఈ లోకల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నాకు చాలా ఉంటాయి అనమాట గైస్. ఎక్కడ నాకు బెంగళూరులో లోకల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అనమాట. సో అవి నేను మీకు ఇచ్చే ప్రైస్, నేను సబ్స్క్రైబర్స్కి ఏదైతే ప్రైస్ ఇస్తున్నా అది వచ్చేసరికి నేను ఇక్కడ వినమాట. సో ఇక్కడ వచ్చేసరికి ప్రైస్ వేరే ఉంటుంది. అండ్ యూట్యూబ్ ద్వారా లైక్ సబ్స్క్రైబర్స్, ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా దూరం నుంచి నాకు మెసేజ్ చేసి ఉంటారు లైక్ ఫిష్ కావాలని చెప్పి. ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఇది అది ఉంటుంది కాబట్టి. సో నేనేం చేస్తానంటే ముందుగానే కొంచెం అమౌంట్ అనేది తక్కువ చెప్తాను అనమాట. లైక్ మన ఏపీ కానీ లైక్ ఈ తెలంగాణ ఉన్న వాళ్ళకి కానీ తక్కువ చెప్తాను అనమాట. సో ఎందుకంటే మీకు కూడా కొంచెం అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పి నేనైతే ప్రాఫిట్స్ గురించి అంత థింక్ చేయను గైస్. ఓకేనా. సో నాకు ఏమున్నా లైక్ ఈ ఫిష్ హాబీని ఇంకొంచెం స్ప్రెడ్ చేయాలి అన్నదే నా ఇదంతా. ఓకేనా. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం. సో ఇప్పటికి చాలాసేపు అయితే అయిపోయింది అనమాట. సో చాలా ఎంత స్ట్రెస్లో నాకు కూడా తెలియదు. ఒకసారి ఓపెన్ చేసుకుందాం. సో మీరు ఒకసారి ఫస్ట్ బాక్స్ చూసుకోండి. సో మీరు ఇక్కడ బాక్స్ చూసుకోవచ్చు. సో ఇలా అయితే వచ్చిందనమాట బాక్స్ మనకి. సో ఇది వచ్చేసరికి మంచి కాటన్ బాక్స్తోనే మంచిగా ప్యాక్ అయితే చేశారు. ఎక్కడ కూడా లీకేజ్ అయితే లేదనమాట. ఓకేనా. సో ఇప్పుడు త్వరగా ఓపెన్ చేసుకుందాం మనం. గైస్ ఇందులో వచ్చరికి 8 ఫిష్ అయితే ఉన్నాయి గైస్. ఓకేనా. ఫిష్ కండిషన్ ఎలా ఉందో ఏంటో కూడా తెలియదు మనకు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నారా. సో ఇందులో వచ్చరికి 8 అండ్ ఇందులో వచ్చి 8. సో ముందుగా మనం ఒక్కొక్కటే ఓపెన్ చేద్దాం. సో ప్యాకింగ్ బాగుంది కదా గైస్. సో కొంచెం డిఫరెంట్గా చేశారు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటామో సో అప్పుడు మ్యాక్సిమం ఇట్లానే ఉంటుంది అన్నమాట ప్యాకింగ్ అంతా కూడా. చూస్తున్నారా గైస్, ఇక్కడ న్యూస్ పేపర్ ఎందుకు వేస్తారంటే ఇక్కడ న్యూస్ పేపర్ వేస్తారు కదా. సో ఎందుకంటే దానికి అవుటర్లో లైక్ బయట ఏదైతే విజిబిలిటీ ఉందో సో అదేది కనపడకుండా అది కొంచెం, ఎందుకంటే అదంతా దానికి కనబడింది అనుకోండి కొంచెం బెదురుతుంటుంది అనమాట ఫిష్, కొంచెం బెదురుతుంటుంది అనమాట ఫిష్. అందుకని చెప్పి ఇలా అయితే న్యూస్ పేపర్ ప్యాకింగ్ కూడా చేస్తారు. ఓకేనా. చూస్తున్నారా. ఇది KML గైస్. ఇది KML అనమాట. సో ఇది వచ్చరికి ఏంటంటే లైక్ మనం ఈ బ్రీడింగ్ పర్పస్ కోసం ఎలాంటి KML సెలెక్ట్ చేసుకుంటామో సో అలాంటి KML అనమాట. మంచి పర్లింగ్ అని అంతా కూడా చాలా బాగుంటుంది. దాని గురించి నేను తర్వాత చెప్తాను మీకు ట్యాంక్లో రిలీజ్ చేసేటప్పుడు. ఓకేనా. ఇది వచ్చరికి SRD. చూస్తున్నారా. మీకు ఇక్కడ క్లియర్గా తెలియదు గైస్. ఓకేనా. సో యాజ్ యూజువల్ నేను ట్యాంక్లో రిలీజ్ చేసేటప్పుడు
దాన్ని పట్టుకొని దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని హంప్ ఎలా ఉంది, ఏంటి దాని పర్లింగ్ ఎలా ఉంది, ప్రతిదీ నేను అక్కడ చూపిస్తాను మీకు, ఓకేనా. అండ్ ఇది వచ్చి కేమిల్ చూస్తున్నారా, ఇది కూడా ఒక కేఎంఎల్ అనమాట. సో ఈ కేఎంఎల్ స్పెషాలిటీస్ ఏంటంటే గైస్, అంటే నేను సెలెక్ట్ చేసి తెప్పించిన కేఎంఎల్స్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, సో చూడడానికి మనకి కాంఫాలో ఉంటాయి అనమాట. లైక్ ఎందుకంటే మనకి ఎలా చెప్తారు, లైక్ బ్రీడింగ్లో కాంఫా లైక్ మౌత్ షేప్ కానీ బాడీ ప్యాటర్న్స్ కానీ సో అలా ఉంటాయి అనమాట. సో ఇదేంటంటే లీక్ అయిపోయింది అనమాట. సో ఫిష్ కండిషన్, ఫిష్ అయితే బాగానే ఉంది, ఫిష్ అయితే బాగానే ఉంది. ఇది కూడా రెడ్ కేఎంఎల్ ఇందాక చెప్పింది కదా, సో రెడ్ కేఎంఎల్ కవర్ వచ్చి లీక్ అవుతుంది గైస్. సో మనం త్వరగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బాక్స్లో చూసుకుందాం, ఐ మీన్ ఈ కవర్లో. ఎస్ఆర్డి అన్నిటికీ గైస్, అన్నిటికీ హంప్ అనేది ష్రింక్ అయిందనమాట, అంటే హంప్ రెడ్యూస్ అయిందనమాట, ఎందుకంటే ట్రావెల్ స్ట్రెస్ కాబట్టి. సో నిన్నటి నుంచి ట్రావెల్ అయితే చేస్తున్నాయి గైస్ ఇవి. ఇది కూడా ఒక కేఎంఎల్ గైస్. ఇది వచ్చరికి ఇది ఎలా అంటే దీనికి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే గిల్స్ దగ్గర అంతా మనకి రెడ్ కలర్లో వస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం బ్రీడింగ్కి యూజ్ చేసుకోవచ్చు, ఇది పర్ఫెక్ట్. సో అవన్నీ కూడా 3 ఇంచెస్లో ఉన్నాయన్నమాట. ఇది కూడా ఎస్ఆర్డి గైస్. సో ఇది వచ్చరికి చాలా వరకు స్ట్రెస్లో ఉందన్నమాట, చాలా స్ట్రెస్లో ఉంది. లైక్ ఈ ట్రావెలింగ్లో ఏంటంటే గైస్ మనకు మెయిన్గా ఈ వైట్ పూప్ వచ్చే డిసీజ్ అనేది, వైట్ పూప్ ఏదైతే ఉందో ఇది అటాక్ అవుతుంటుంది కొన్నిసార్లు. సో అవి కూడా కొన్నిసార్లు చూసుకోవాలి. చూస్తున్నారా, సో ఇది వచ్చేసరికి మాన్స్టర్ కోక్ అనమాట. అన్నీ కూడా ప్రెసెంట్ హెడ్ అనేది డౌన్లో ఉన్నాయి. సో ఇదైతే బాగానే ఉంది యాక్టివ్గా, ఓకేనా. సో గైస్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి, సో వన్స్ మనం ఫిష్ని రిలీజ్ చేసేటప్పుడు కొంచెం కాసేపు అక్యుములేట్ అయిన తర్వాత రిలీజ్ చేసాం కదా, సో అప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా ఇంకోసారి. ఫ్రెండ్స్ అక్యుములేట్ చేసుకునే ముందు మనము ఫస్ట్ ఒక లేయర్ని తీసేస్తే బెస్ట్ అనమాట. సో దీనికైతే యాక్చువల్లీ టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లీక్ కావడం స్టార్ట్ అయిపోయింది. సో దీని తర్వాత దానికి టైం కూడా ఉండదు. సో ఇలా ప్యాక్ చేశారనమాట మన వాళ్ళు, చూస్తున్నారా, ప్యాకింగ్ అనేది ఇలా చేశారు గైస్. సో నేను యాక్చువల్లీ ఏంటనుకున్నాను అంటే మోస్ట్ ప్రాబబ్లీ లోపల కూడా దానికి ఇది వేసింటారు అనుకున్నాను, బట్ వేయలేదు వీళ్ళు. ఇట్స్ ఓకే, ఇప్పుడు మనం ఇంకేం చేయలేం గైస్. దీన్ని వాటర్తో పాటు ఐ మీన్ డబల్ కవర్తో పాటు వేయాల్సి ఉంటుంది కాసేపు. సో కంపల్సరీగా వీటికి అక్యుములేట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు గైస్ ఇప్పుడైతే అన్నీ కూడా కాసేపు అలా పెట్టేద్దాం. బట్ వాళ్ళు సింగిల్ ఇలా 2 కవర్కి ఒకేసారి అయితే ఇది వేయడం జరిగిందనమాట. అందుకని ఇది వచ్చి సారీ ఇది కూడా సారీ. సారీ ఇది మనకి సారీనే. ఫ్రెండ్స్ చూసారు కదా. సో ప్రెసెంట్ అయితే అక్యూములేట్ అయితే చేయడానికి కాసేపు తెలుసు అనమాట. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ట్యాంక్స్ అన్ని కూడా నేనే సెటప్ అయితే చేసుకున్నాను అనమాట. సో కంపల్సరీగా ఏంటంటే గైస్ ఒక 2 days బిఫోరే మీరు ట్యాంక్ అన్ని కూడా సెట్ చేసుకుంటే బాగుంటుంది, ఓకేనా. సో ఫ్లవరాన్కి సో వాటర్ కూడా కొంచెం సైకిల్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనము ఫ్లవరాన్స్ వేసుకోవడానికి కండిషన్ అనేది అవుతుంది అనమాట వాటర్. సో అందుకు బాగుంటుంది.
ఓకేనా. సో మీరు ఫస్ట్ ఫ్లోరాన్ తెచ్చుకున్న తర్వాత అక్కడ పెట్టి సో మొత్తం అనేది సెటప్ చేసుకోకండి. నేనైతే చాలాసార్లు చేసుకున్నాను, బట్ అసలు ఎందుకంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అసలు నేను ఫ్లోరాన్ తీసుకుంటానా లేదా కూడా నాకు తెలియదు. ఇన్ కేస్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో నాకు ఫ్లోరాన్ వచ్చింది అనుకోండి, సో ఆబ్వియస్లీ నేను ఇంటికి డైరెక్ట్గా తీసుకొచ్చి పెడుతుంటాను అనమాట. ఓకేనా. సో యాక్చువల్లీ ఇప్పుడు ఒక 20 minutes తర్వాత మిమ్మల్ని అయితే కంటిన్యూ చేస్తాను. సో వాటిని అప్పుడు రిలీజ్ చేయాలి కాబట్టి అప్పుడైతే నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఓకేనా. సో అంతవరకు కీప్ వాచింగ్ గైస్. ఇప్పుడైతే ఒక 20 minutes అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం ఒక్కొక్కదాన్ని రిలీజ్ చేసుకుంటూ చూసుకుంటూ వద్దాం క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇక్కడైతే నేను మీకు క్లియర్గా వాటి గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. గైస్ ఈ వాటర్లో అయితే మనము ఈ వాటర్ని అయితే పూసుకోకూడదు అనమాట. సో ఇది ఎందుకంటే యాక్చువల్లీ లాంగ్ నుంచి చాలా దూరం నుంచి వచ్చింది కాబట్టి ఈ వాటర్ ఏంటంటే ఈ వాటర్లో ఆల్రెడీ పూపు వెళ్ళిపోయి కొంచెం అమ్మోనియా అది ఇది అంతా ఉంటుంది కాబట్టి సో ఈ వాటర్లో వేసుకోకూడదు. గైస్ ఇక్కడ చూస్తున్నారా, సో ఇది విఐపి కేఎంఎల్ గైస్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ అంతా రెడ్డిష్ వస్తుంది అనమాట. సో ఆమ్ ఫుల్ పోలింగ్ అనేది కవర్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసరికి 3 inches అయితే ఉంది ఎగ్జాక్ట్గా 3 inches అయితే ఉంటుంది. సో క్వాలిటీ మాత్రం అవుట్ స్టాండింగ్ క్వాలిటీ అనమాట. గైస్ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ గైస్. ఓకేనా. సో ఇవేవి హోమ్ బ్రీడ్ కాదనమాట. ఇవన్నీ వచ్చేసరికి ఇంపోర్టెడ్, అంటే థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ అవుతాయి. ఓకేనా. ఏవి మనం హోమ్ బ్రీడ్ అయితే అంతగా మనం ఇప్పుడు దాకా హోమ్ బ్రీడ్ అనేది మనం టచ్ చేయలేదు. ఓకేనా. సో హోమ్ బ్రీడ్లో ఏంటంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనం హోమ్ బ్రీడ్ అనేది టచ్ చేయమన్నమాట. బట్ వాటిలో కూడా క్వాలిటీ ఉండే అనమాట. సో అవి కూడా వేస్ట్ అనలేం. సో ఇక్కడ చూస్తున్నారా, సో ఇది వచ్చేసరికి ఇంకొక విఐపి గ్రేడ్ కేఎంఎల్ గైస్ ఇది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ జీన్ అంటారు అనమాట దీన్ని. సో దీనికి బ్లాక్ పోలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఇక్కడంతా అబ్జర్వ్ చేయొచ్చు, బ్లాక్ జీన్ అంటారు దీన్ని. సో ఇవన్నీ కూడా బ్రీడింగ్కి పర్ఫెక్ట్ గైస్. ఇవన్నీ బ్రీడింగ్ మెటీరియల్ అనమాట. సో ఈ కేఎంఎల్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో దాని థిక్ పోలింగ్ అని సో అబ్జర్వ్ చేస్తున్నారా, దాని థిక్ పోలింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ మనకి బ్రీడింగ్కి పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్లాక్ జీన్ గైస్ ఇది. సో దాని పక్కన చూడండి ఒకసారి. సో ఇది వచ్చి మనకి ఈ కలర్ వస్తుంది అనమాట, లైక్ ఈ రెడ్డిష్ కలర్ పింకిష్ కలర్ వస్తుంది అనమాట గీల్స్ దగ్గర అక్కడెక్కడ. సో ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా బ్లాక్ జీన్ ఇది. ఏంటంటే మనకి బ్లూ షేడ్లో కూడా వస్తుంది అనమాట. దాని పర్లింగ్స్ అన్నీ కూడా మనకి ఈ బ్లూ షేడ్లో వస్తాయి. సో మనకి థాయ్ సిల్క్స్ కానీ కాంఫా సిల్క్స్ కానీ వీటి బ్రీడింగ్లో వస్తున్నాయి అనమాట. సో వీటిని ఏంటంటే కాంఫాస్తో బ్రీడ్ చేసినప్పుడు మనకి పర్లింగ్ అనేది ఫుల్గా మర్జ్ అయిపోయి మనకి థాయ్ సిల్క్ లాగా రెడీ అవుతాయి అనమాట. కాంఫా సిల్క్ ఎలా అంటే బ్లూ షేడ్లో వస్తాయి అనమాట. కాంఫా సిల్క్ వేరే అండ్ థాయ్ సిల్క్ వేరే గైస్. సో అది మైండ్లో పెట్టుకోండి. సో చాలామందికి డిఫరెన్స్ తెలీదు, డిఫరెంట్ అనమాట. కాంఫా సిల్క్ డిఫరెంట్ అండ్ థాయ్ సిల్క్ డిఫరెంట్. ఓకేనా. సో వీటిని మనం యూజ్ చేసినప్పుడు పోలింగ్ అన్నీ కూడా మర్జ్ అయిపోయి మనకి కాంఫాస్ కూడా బ్యాచ్లో వస్తుంటాయి. అన్నీ రావన్నమాట. కొద్దిగా లైక్ ఒక 10% కానీ 20% కానీ మనకి కాంఫా సిల్క్స్ ఆర్ థాయ్ సిల్క్స్ అనేవి పడుతుంటాయి. గైస్ ఇది వచ్చి ఎస్ఆర్డి. సో ఇవన్నీ కూడా మాన్స్టర్ కాకి గైస్. ఓకేనా. బట్ ఏంటంటే ట్రావెల్లో మనకి చాలా వరకు స్ట్రెస్ అయిపోయాయి అనమాట. సో పర్లింగ్ చూస్తున్నారా, సో పర్లింగ్ కలరేషన్ కలర్ అన్నీ కూడా డౌన్లో ఉన్నాయి. కలర్ అన్నీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. చూడండి. ఇంకో విషయం ఏంటంటే గైస్, చాలామంది చాలా సెల్లర్స్ కానీ యూట్యూబర్స్ కానీ లైక్ ఏంటంటే తెచ్చినప్పుడు వాటిని ఇంత క్లోజ్గా అయితే చూపిరు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం చూపిరు, కొంతమంది చూపిస్తారు బట్ మ్యాక్సిమం చూపిరు అనమాట. ఎందుకంటే అవి రాగానే ఏంటంటే కొంచెం స్ట్రెస్లో అయితే ఉంటాయి కదా. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు వాటి క్వాలిటీ మీకు అంతగా తెలియదు అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు, సో చూపించగానే క్వాలిటీ నచ్చలేదు, క్వాలిటీ తక్కువ ఉంది, మనకి సేల్ అవ్వకపోవచ్చేమో అనుకుంటారు అనమాట. బట్ నేనేంటంటే నా ఫిషెస్ మీద నాకైతే నమ్మకం ఉందన్నమాట. సో వాటి మీద నేను ట్రస్ట్ పెట్టిన. సో అవి ఎలా వస్తాయి ఏంటి అన్నీ నాకు తెలుసు కాబట్టి అండ్ ఒక 2-3 డేస్లో నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఎలా వస్తుంది ఏంటి, వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పి. సో నాకు అలాంటి భయం అయితే ఏం లేవు గైస్. ఇంకో విషయం ఏంటంటే నా మెయిన్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ట్యాంక్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ జరుగుతుందన్నమాట. సో ఇంటికి, సో ఆ రూమ్లో, ఈ రూమ్కి అయితే చేయించట్లేదు, ఆ
ఆ రూమ్లో పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఆ ట్యాంక్ ప్రెసెంట్ అయితే ఖాళీ చేస్తాను, ఎందుకంటే పెయింటింగ్ టైంలో షిఫ్ట్ చేయాలి కాబట్టి. సో అంత పెద్ద ట్యాంక్ షిఫ్ట్ చేయాలంటే అఫ్కోర్స్ మనం వాటర్ అనేది కంప్లీట్గా తీయాల్సి ఉంటుంది. బట్ ఇవన్నీ కొత్త ఫీజెస్ కాబట్టి రేపు అయితే పెయింటింగ్ అయితే ఉందన్నమాట. బట్ ఇవన్నీ ఈ రోజు వచ్చాయి కాబట్టి సో అంత త్వరగా మనం వాటర్ చేంజింగ్ చేయడం, వాటిని స్ట్రెస్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ గురి చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ఏం చేశానంటే లైక్ ఈ తక్కువ ప్లేస్ అయితే ఇచ్చాను అనమాట ప్రజెంట్ కాదు, కొద్దిసేపుకి అక్కడ ఏంటంటే ఒక 3 ఫిష్ అనేది అక్కడ వెళ్ళిపోతాయి నెక్స్ట్. సో అప్పుడు ఏంటంటే 2 ఫీట్లో ఒక్కొక్క ఫిష్ అయితే ఉండొచ్చు. సో అందుకని చెప్పి ఆ ట్యాంక్లో అయితే ప్రజెంట్ ఏవి వేయట్లేదు, అందుకని ఈ ట్యాంక్లో అయితే వేస్తున్నాను గైస్. గైస్ యాక్చువల్లీ నేను ఇది చూపించాలనుకున్నాను మీకు. సో ఇది చెప్పండి కలరేషన్ ఎలా ఉంది, పర్లింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇదేంటంటే ఇది కూడా మనకి ఎస్ఆర్డి, ఓకేనా. సో ఇక్కడ మీరు ఇక్కడ కింద చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి ఎస్ఆర్డి గైస్. ఇది డ్యువెల్ టోన్లో వస్తుంది. సో టైల్ మీద అంతా కూడా మనకి కలరింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కేఎంఎల్ ప్యాటర్న్ గైస్, ఓకేనా. సో మనం రెడ్ కేఎంఎల్ కూడా అనొచ్చు, బట్ మ్యాక్సిమం ఇది ఒక ఎస్ఆర్డీనే, బట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి కేఎంఎల్లా ఉంటాయి. సో ఇది కూడా బ్రీడింగ్కి ఒక పర్ఫెక్ట్ పీస్. సో మనం బ్రీడింగ్ చేయాలనుకున్నా, లేదా నాకు మంచి యూనిక్ పీస్ కావాలి, మంచి పర్లింగ్ ఉండాలి అనుకుంటే ఇలాంటి ఫిష్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పర్లింగ్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే స్ట్రెస్లో మనకి తెలియట్లేదు, కొన్ని మాత్రం దాని పొటెన్షియల్ అనేది చూపిస్తున్నాయి, ఇంకా కొన్ని ఏంటంటే చాలా వరకు స్ట్రెస్లో ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ బట్ హంప్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉండేటివి. ట్రావెల్లో మీకు తెలిసిందే కదా, వన్స్ ట్రావెల్ చేసిన తర్వాత నా దగ్గర ఎవరైతే ఫిష్ కొన్నారో వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది నా దగ్గర నేను పంపించే ముందు ఎలా ఉంది, సో వాళ్ళ దగ్గర రిసీవ్ అయిన తర్వాత ఎలా ఉందని చెప్పి. హంప్ అనేది ష్రింక్ అవుతుంది అనమాట స్ట్రెస్లో. సో ఒక 2-3 డేస్ అయిన తర్వాతనే వాటి పొటెన్షియల్ అంతా కూడా మనకి బయటకు వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్, మోస్ట్ అవైటెడ్ గైస్ ఇది. సో ఈ సైజ్ ఒకసారి చూడండి మీరు. సో ఇక్కడ చూస్తున్నారా, సైజ్ వచ్చి గైస్ జస్ట్ ఒక 3 ఇంచెస్ ఉంటుంది అనమాట. 3 ఇంచెస్, బిలో 3 ఇంచెసే ఉంటుంది. హంప్ చూడండి, పెద్ద హంప్ అనమాట గైస్ ఇది, ఓకేనా. సో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి డాటెడ్ పర్ల్స్ అంటారు. సో మనం డాటెడ్ పర్ల్స్ తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట పెద్ద అయినప్పుడు, ఓకేనా. ఇక్కడ కింద చూపిస్తాను మీకు, చూస్తున్నారు చాలా స్ట్రెస్లో ఉందన్నమాట. పెద్ద హంప్ ఉండేది దీనికి, హంప్ అంతా కూడా రెడ్యూస్ అయింది. సో ఇది కూడా ఎస్ఆర్డి గైస్. సో మీరు ఇక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు హంప్ షేపు, సో ఎంత డౌన్ అయిందో అని చెప్పి. సో ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంటుంది, ఓకేనా. సో ఇది ఇంకా చిన్నదే, జస్ట్ 2.5 ఇంచెస్లోనే పెద్ద హంప్ ఉండేది అనమాట దీనికి. మంచి డార్క్ కలరేషన్ కానీ పెద్ద హంప్ ఉండేది, బట్ ట్రావెల్ స్ట్రెస్ వల్ల. సో మీరు ఎప్పుడు ఫిష్ తీసుకుంటారు గైస్, ఎప్పుడైతే ఫిష్ మీరు ట్రావెల్ చేసి వస్తుందో అండ్ ఈ క్లైమేట్లో అండ్ ఈ సీజన్లో, రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ, ఈ సీజన్లో ఏంటంటే కంపల్సరీగా హీటర్ అనేది మెయింటైన్ చేయాలి గైస్, ఓకేనా. కంపల్సరీగా హీటర్ని మెయింటైన్ చేయండి. సో అదే బెస్ట్. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిష్ గైస్, చూస్తున్నారా. సో ఇది కూడా మనకి రెడ్ కేఎంఎల్ అంటారు దీన్ని. దాని హంప్ చూస్తున్నారా ఎలా ఉంది, మంచి మనకి బాల్ హెడెడ్ హంప్. యాక్చువల్లీ పెద్ద హంప్ ఉండేది దీనికి. సో ఇంకా సైజ్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇది జస్ట్ 2.5 ఇంచెస్ గైస్. ఇది ఇక్కడ చూస్తున్నారా, ఇది జస్ట్ 2.5 ఇంచెసే. హంప్ చూడండి మీరు, బాడీ షేప్ చూడండి, పర్లింగ్ చూడండి. సో ఇవన్నీ నెక్ పర్ల్స్ అంటారు, ఇవన్నీ ఇక్కడ నెక్ పర్ల్స్ అంటారు, కానీ చాలా బాగుంటుంది ఇది. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ స్టాక్ కాదు కానీ నెక్స్ట్ 4-5 డేస్లో ఇంకొక హెడ్ పాప్స్ అయితే తెప్పించాలనుకుంటున్నాను. హెడ్ పాప్స్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంతకుముందు హెడ్ పాప్స్ ఎక్కువ చేసేవాడిని కాబట్టి హెడ్ పాప్స్ కూడా మళ్ళీ తెప్పించాలనుకుంటున్నాను గైస్. మళ్ళీ రీస్టాక్ అయితే చేయాలి, ఎందుకంటే చాలామంది కూడా హెడ్ పాప్సే కొంటుంటారు. సో హెడ్ పాప్స్ అయితే ఇంకా తెప్పించాలి. సో తెప్పిస్తాను ఇంకొక 2-3 డేస్ అని కాదు, ఇంకొక 1 వీక్ అయితే పడుతుంది అనమాట హెడ్ పాప్స్ కోసం. కాంఫా హెడ్ పాప్స్ అండ్ కేఎంఎల్ ఎస్ఆర్డి హెడ్ పాప్స్ అయితే చూస్తున్నాను, అవి కూడా తెప్పించాలి. సో ఇది చూస్తున్నారా, ఇది వచ్చరికి కేఎంఎల్ గైస్. సో జస్ట్ మనకి 2.5 ఇంచెస్ ఉంది అంతే. హంప్ చూడండి, టూ 2.5 ఇంచ్ ఉంటుంది హంప్ కానీ పర్లింగ్ కానీ. సో అన్నీ కూడా సూపర్గా ఉంటాయి దీనికి.
ఫ్రెండ్స్ చూసారు కదా, సో అన్నీ కూడా మనం అన్బాక్సింగ్ చేసాం అనమాట. అన్నీ కూడా బీభత్సమైన స్ట్రెస్లో ఉన్నాయి గైస్, చాలా వరకు స్ట్రెస్లో ఉన్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అన్నీ కూడా బెదురుతున్నాయి, కొన్ని అయితే కొంచెం యాక్టివ్గా తిరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈసారి ఏదైతే స్టాక్ వచ్చిందో ఇవన్నీ కూడా ది బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను గైస్, ఓకేనా. ది బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాను. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రైజెస్ అనేవి చెక్ చేసుకోండి. సో బయట ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి, స్టోర్స్లో కానీ లైక్ సెల్లర్స్ దగ్గర కానీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి, క్వాలిటీ ఏంటి, క్వాలిటీకి ఆ ప్రైస్కి ఆ క్వాలిటీకి మ్యాచ్ అవుతుందా ఏంటి అని చెప్పి. సో మీరు మొత్తం అయితే జడ్జ్ చేసుకోండి. ఆ తర్వాతనే నన్నైతే అడగండి, ప్రైస్ గురించి అన్నీ చెప్తాను, సరేనా. సో ప్రైస్ మీకు ఇష్టమైతేనే తీసుకోండి. ది బెస్ట్ ప్రైస్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను గైస్, నేను చాలా 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 బెస్ట్ ప్రైస్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను, ఓకేనా. అండ్ నా వాట్సాప్ నెంబర్ అంతా కూడా కింద ఉంటుంది, ఐ మీన్ నా గ్రూప్ లింక్ అయితే కింద ఉంటుంది. సో గ్రూప్లో జాయిన్ అయిపోండి. సో అక్కడ వీటి అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ ఇస్తుంటాను. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను అనమాట. సో యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే 2-3 డేస్ వరకు ఈ వీడియో పోస్ట్ కావడానికి మోస్ట్లీ ఒక 3 డేస్ అయితే అవ్వచ్చు. సో 3 డేస్ తర్వాత సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి, సో అప్పుడు నో ప్రాబ్లం. ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయొచ్చు నాకు ఏది కావాలి ఏంటి అని చెప్పి. సో జస్ట్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పంపించండి, లేదంటే మీరు నాకు మెసేజ్ చేసినా. సో ఏవైతే స్ట్రెస్ నుంచి బయటకు వచ్చాయో, ఏవైతే రెడీ టు సేల్ ఉన్నాయో అవన్నీ నేనైతే మీకు వీడియోస్ చూపిస్తాను, ఓకేనా. సో ఇంకోసారి కంప్లీట్గా ఒకసారి ఇలా చూసుకుంటూ వచ్చేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఓకేనా. సో చూస్తున్నారా, సో ఇవి రెండు వచ్చరికి విఐపి గ్రేడ్ కేఎంఎల్స్ గైస్. సో చూడండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి, చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చి ఎస్ఆర్డి యాజ్ యూజువల్ స్ట్రెస్లో ఉంది. అండ్ ఇది కూడా ఒక ఎస్ఆర్డి బట్ కేఎంఎల్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట దీనికి, ఓకేనా. అండ్ ఇది వచ్చి ఇది కూడా మాన్స్టర్కి ఒక ఎస్ఆర్డీనే, డాటెడ్ పోల్స్ ఉంటాయి. అండ్ ఇవి మన పాతవి. అండ్ ఇక్కడ ఒక ఎస్ఆర్డి, ఈ ఒక ఎస్ఆర్డి. సో ఇదైతే బాగానే యాక్టివ్గానే ఉంది గైస్. అండ్ ఇది కేఎంఎల్. సో ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకు కింద కమెంట్ చేయండి, అసలు మర్చిపోకండి, ఓకేనా. అండ్ ఇది వచ్చేసరికి F2 కాంఫా. అండ్ ఇది వచ్చేసరికి షార్ట్ బాడీ కేఎంఎల్ గైస్ ఇది, ఓకేనా. సో అన్నీ జస్ట్ ఇప్పుడే రీచ్ చేసాం కాబట్టి కాస్త భయపడుతుంటాయి, బట్ ఇట్స్ ఓకే. జస్ట్ ఒక 2 డేస్లో అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. సో చూసారు కదా గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం. అంతవరకు బాయ్ బాయ్.